విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, అమెరికా నుండి రాకపోకలకే 2-3 రోజులు పడుతుంది కదా. పెళ్ళైన మరుసటి రోజు రాత్రే ఆ అమ్మాయి తిరుగు ప్రయాణం కడితే తిట్టని వాళ్ళంటూ లేరండి. పెళ్లి భర్త కన్నా అమెరికా ఉద్యోగం ఎక్కువైపోయిందా, అలాంటి దానివి పెళ్ళెందుకు చేసుకున్నావు అంటూ ఒకటే సాధింపులు మొదలయ్యాయి. సెంటిమెంట్లు, కన్నీళ్లు, భావావేశపు ఒత్తిళ్లతో అంతా పెళ్లినాటి ఆనందాన్ని లేకుండా చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ అమ్మాయి భర్త ఒక్కడే ఆమెకి అండగా నిలబడ్డాడు. ఆ అమ్మాయి అమెరికాకి ఉద్యోగంలో చేరేందుకు వెంటనే వెళ్లిపోయింది. మరి ఆ తర్వాత సంగతులు ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి జ్యోతి గారు. వారు చూపిస్తారట ఓరిగామి టెక్నిక్ ని యూజ్ చేస్తూ అందంగా తోరణాలను ఎలా తయారు చేసుకోవచ్చు చూద్దామా. హాయ్ జ్యోతి గారు. హాయ్ షీలా. హౌ ఆర్ యు? ఫైన్ షీలా. మరి ఈ రోజు మన సకులకి ఓరిగామి టెక్నిక్ ని యూజ్ చేస్తూ తోరణాలు చెప్తాను. అవును, అంటే మామూలుగా ఈ ఓరిగామిలోనే ఈ పేపర్ ఫోల్డింగ్స్ అనేవి కొంచెం క్లిష్టంగా ఉంటాయి, అంటే త్వరగా గుర్తుండవు. ఓకే, మరి ఇది దేంతో చూపిస్తున్నారు మీరు? గోల్డ్ కలర్ పేపర్ తో ఈరోజు తోరణాలు చేయడం చూద్దాం షీలా. ఫస్ట్ గోల్డ్ కలర్ పేపర్ ని మనం డిఫరెంట్ సైజెస్ లో కట్ చేసుకుని పెట్టుకోవాలి. అవును, నేను ఇక్కడ 6 ఇంచెస్, 4.5, 3 ఇంచెస్ అండ్ 2 ఇంచెస్ సైజెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, మరి పేపర్ తో పాటుగా ఇంకేం కావాలి దీనికి? బీడ్స్, పాంపాన్ బాల్స్, వూల్, ఇంకా నీడిల్. కట్ చేసుకోవడానికి సిజర్ అండ్ స్కేల్ మెజర్మెంట్ కోసం. ఓకే జ్యోతి గారు, స్టార్ట్ చేస్తారా? ఓకే షీలా, ఫస్ట్ 6 ఇంచ్ స్క్వేర్ తో స్టార్ట్ చేద్దాం షీలా. దీన్ని మనము హాఫ్ కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకోవాలి. హాఫ్ తర్వాత మళ్ళీ దాన్ని కూడా హాఫ్ కి ఫోల్డ్ చేసుకుంటే స్క్వేర్ షేప్ వస్తుంది. తర్వాత దీన్ని ఓపెన్ చేసుకొని డయాగనల్ గా ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, అంటే కేవలం మనం పేపర్ మీద ఇంప్రెషన్స్ మాత్రమే ఇస్తున్నామా? అవును షీలా, ఈ కార్నర్స్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతానే మన ఫినిష్ ప్రోడక్ట్ నీట్ గా వస్తుంది. ఓకే, క్రాస్ ఫోల్డింగ్స్ గైడ్ లైన్స్ లాగా మనం ఫోల్డ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని మొత్తం ఓపెన్ చేసేసి హాఫ్ కి ఫోల్డ్ చేసుకొని టాప్ రైట్ కార్నర్ లోపలికి ఫోల్డ్ చేసేస్తే ట్రయాంగిల్ ఫోల్డ్ వచ్చేస్తుంది. ఓకే, ఓకే, ఆల్రెడీ మనం ఇంప్రెషన్స్ ఇచ్చాం కనుక ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. సో ఇది ట్రయాంగిల్ ఫోల్డ్ షీలా. దీన్ని యూజ్ చేసుకొని మనము ఫ్లవర్ లైక్ తామర పువ్వులాగా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు తోరణాలకు కావాల్సిన ఫ్లవర్స్ చేస్తున్నాను షీలా నేను. మళ్ళీ ఇక్కడ మనం ఈ టిప్ ఆఫ్ ద ట్రయాంగిల్ నుంచి ఈ పేపర్ ని సెంటర్ కి ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, 2 sides 4 sides. ఓకే, అటువైపు నుంచి కూడా చేసుకోవాలి. అవును, దీన్ని ఫ్లిప్ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైకి వచ్చిన పీసెస్ ని సైడ్ వైజ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ లైన్ యాక్చువల్ గా మనం వేరీ చేసుకోవచ్చు మనకి కావాల్సిన డిజైన్ లో. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కరెక్ట్, బట్ ఏ ఫోల్డ్ అయితే తీసుకుంటున్నామో 4 sides అదే మెయింటైన్ చేయాలి. ఓకే, ఎంతైనా తీసుకోవచ్చు. ఓకే, వావ్, మనకి ఒక ఫ్లవర్ లాగా కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్, ఇప్పుడు మనం డిఫరెంట్ సైజెస్ పేపర్స్ తో డిఫరెంట్ ఫ్లవర్స్ వస్తాయి కదా, వాటిని అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టేసుకొని మధ్యలో బీడ్స్ ని యూజ్ చేసేసి హ్యాంగింగ్ లాగా చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది వాల్ డెకోర్ కి, డోర్స్ కి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఒక తోరణానికి సేమ్ ఒకటే ఇలాంటి ఫ్లవర్స్ ని యూజ్ చేస్తున్నామా, వేరే లాగానా? ఇదే ఫ్లవర్స్ లో వేరియేషన్స్ ఉంటాయి, అట్లా కూడా మనం చేసుకోవచ్చు. జస్ట్ దీన్ని ఇంకొంచెం ఫోల్డ్స్ చేసుకున్నామంటే మనకి డిఫరెంట్ మోడల్ ఫ్లవర్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ 2 ఇంచ్ సైజ్ తో వచ్చేసేసి పైన క్యాప్ లాగా దానికి పెడుతున్నాను. ఓకే, జస్ట్ ఈ ఎడ్జెస్ అనేది ఇంకా కొంచెం ఇలా లోపలికి అయినట్టుగా వచ్చింది. ఓకే అండి, బాగుంది. మరి చిన్న దాంతో ఎలా చేస్తాం మేడం? చిన్న దాన్ని వచ్చి సేమ్ ఫోల్డ్స్ షీలా హాఫ్ కి ఫోల్డ్ చేసుకొని రెక్టాంగిల్ ని మళ్ళీ హాఫ్ చేసేసి సిమిలర్ గా ఓపెన్ చేసుకోవాలి. స్క్వేర్ లాగా చేసుకోవాలి. కొంచెం ప్రాక్టీస్ ఉంటే దీన్ని డైరెక్ట్ గా మనము ఫోల్డ్ చేసేసుకోవచ్చు.
అదర్వైజ్ అంటే ఇంప్రెషన్స్ ఏమీ లేకుండా డైరెక్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఇంప్రెషన్స్ లేకుండా డైరెక్ట్ చేస్తున్నారు. అవును. దీన్ని కూడా సేమ్ అదే మోడల్లో చిన్నగా ఫోల్డ్ చేసేసుకొని సైడ్కి ఫ్లాప్స్ ఫోల్డ్ చేయకుండా అలాగే వదిలేసేసి క్యాప్ లాగా చిన్న బెల్స్ లాగా యూస్ చేయవచ్చు. 2 ఫోల్డింగ్స్ చేసేస్తే షీలా ఈ షేప్ వస్తుంది. ఇది కూడా డైరెక్ట్ గా టాపర్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా దీన్ని కూడా పెట్టుకోవచ్చు, పైన పెట్టుకోవచ్చు. బట్ ఇది వాల్ కి హ్యాంగ్ చేసేటైతే బాగా కనిపిస్తుంది. సెంటర్ లో ఎక్కడన్నా గుమ్మానికి హ్యాంగ్ చేసేటట్టయితే 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే బెల్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకే, దాంట్లో ఈ మధ్యలో నుంచి మనం వూల్ తోటి పూసలతో డెకరేట్ చేసుకొని ఇలా హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఓకే, బాగుందండి. అయితే మొత్తం మనం చేసుకునే పద్ధతి ఇలాగే ఉంటుంది. అవును. ఓకే అండి, మరి దీని తర్వాత నెక్స్ట్ ఏంటి? దీనికి యాక్చువల్గా దీన్ని ఒక వూల్ తీసుకొని దానికి పాంపాన్స్ కానీ లేకపోతే ఇప్పుడు రెడీమేడ్గా మనకి స్టోర్లో దొరికే డాంగ్లర్స్ కన్నా అన్న ఏమన్నా పెట్టేసేసుకొని వీటిని ఒకటి 1 by 1 అని స్టాక్ చేసుకుంటూ కుట్టేసుకోవడమే మధ్యలో బీడ్స్ని. ఓకే, చూద్దాం అది. ఓకే, థ్రెడ్ అండ్ నీడిల్కి ఇది ట్రై చేసేసుకోవడం. అవును. వూలన్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే కొంచెం స్టర్డీగా ఉంటుందని మెటీరియల్. పాంపాన్స్కి నీడిల్ అటాచ్ చేసుకున్నాం షీలా. ఇప్పుడు దీన్ని ఇందులో నుంచి తీసుకెళ్ళాలి. ఓకే, కింద నుంచి తీసుకోవాలా? అవును. తీసేసుకొని దీనికి బీడ్స్ మనకి ఎంత హైట్ కావాలో అంత అడ్జస్ట్ చేసేసుకొని ఓకే అక్కడ నుంచి బీడ్స్ స్టార్ట్ చేయాలి. ఈ ఆరిగామిలో ఎన్ని రకాలు వచ్చాయండి మీకు? చాలా రకాలు వచ్చి షీలా. యాక్చువల్గా ఆరిగామితో యానిమల్స్, బర్డ్స్ అవన్నీ కిడ్స్ తో చాలా పాపులర్. ఆల్రెడీ స్కూల్స్ లో కూడా చేస్తున్నారు. బట్ మన లైక్ ఫెస్టివల్స్ కి వాటికి ఏదైనా యూజ్ అయ్యేట్టుగా డిఫరెంట్ గా చేయడానికి గోల్డ్ కలర్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇలా చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఇంకో సైజ్ ని పెట్టుకుని మళ్ళీ సేమ్ బీట్స్ ని మళ్ళీ పెట్టుకోవాలి. ఇది స్లిప్ అయిపోకుండా మనం పైన ఒక నాట్ వేసేసుకుంటే మన పేపర్ ఫ్లాస్ కింద స్లిప్ అవ్వకుండా ఉంటాయి. నాట్ ఎలా వేస్తున్నారు? జస్ట్ మామూలుగా నాట్ వేసేసుకుంటే ఓకే, డైరెక్ట్ థ్రెడ్ కి నాట్ వేసేస్తాం. బీడ్స్ తోని లూప్ గా చేసుకోవచ్చు, లేదంటే వులన్ తోటే జస్ట్ లూప్ లాగా చేసేసుకున్నా సరిపోతుంది. కంప్లీట్ అయిందా? ఓకే అండి, బాగుంది. అయితే మనకి కొంచెం ఫెస్టివల్స్ అలాంటి వాటికైతే ఇలాంటి పేపర్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఓకే, మరి ఇలా కంప్లీట్ చేసి తెచ్చారా? తీసుకొచ్చాను. చూద్దాం. షీలా ఇవి బీడ్స్ అన్ని పెట్టుకుని ఫినిష్ చేసిన ప్రోడక్ట్ షీలా. ఓకే, దీనికేమో పాంపాన్ బాల్స్ యూస్ చేశాను, ఇక్కడేమో రెడీమేడ్ ది డాంగ్లర్స్ యూస్ చేశాను. ఓకే, ఇలాంటివేమో పిల్లల బర్త్డే పార్టీస్ కి కానీ న్యూ ఇయర్ పార్టీస్ కి అలాంటి వాటికి డెకరేట్ చేశాను. ఓకే, దాని లూప్ కూడా వేరేది యూస్ చేశారు కదా. ఓకే, కింద వచ్చి స్టార్ లాగా పెట్టారు. బాగుందండి. జ్యోతి గారు, బాగుందండి. ఆరిగామి అంటేనే ఈ టెక్నిక్ కొంచెం కష్టంగా ఉంటుంది, అంటే ఫోల్డింగ్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం. అయినప్పటికీ కూడా చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి కూడా పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా బాగా చెప్పారు. ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుంది, వాళ్ళు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.